వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లతో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పాలి. నేరేడు చెర్లలో శ్రీలతారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు. కోరుట్ల గడ్డ మీద బీజేపీ విజయం, నల్లేరు మీద నడకే. మెట్పల్లి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి. పోలీసులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేందుకే ఫ్లాగ్ మార్చ్. పాల్వంచ పట్టణంలో ఎస్పీ ఆదేశాలతో ఫ్లాగ్ మార్చ్ చేసిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే హుజూర్ నగర్ నియోజకవర్గం మెట్పల్లి మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని తాను ముందే చెప్పానన్నారు. హుజూర్ నగర్ లో 50,000 మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. మఠంపల్లి మండలంలోని ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరినీ కూడా ఆయన అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లతోటి అధికారంలోకి రాబోతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్నారు. ఈ మధ్య సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో నాగార్జున సాగర్ డ్యాం ఎక్కడ కట్టాలో ఇప్పుడు చెప్పడం విడ్డూరమని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. నాయక్ ఇవన్నీ కలెక్ట్ చేసి గాంధీ భవన్ పంపించాలి. దీని ఏంటంటే ఇక్కడ రాసుకున్న పేరు వివరాలు మొదటి కేబినెట్ మీటింగ్ లో ఇది ఈ 6 గ్యారెంటీలు ఆమోదమైనది. వాళ్ళు మళ్ళా లిస్టులు రాసుకోరు, మళ్ళా పేరు రాసుకున్నారు. ఈ గ్యారెంటీ కార్డు ఎవరెవరు నింపుతారో తప్పనిసరిగా వాళ్ళకి 6 గ్యారెంటీలు అమలైతాయి. మిత్రులారా, ఈ 100 ఓట్ల సమన్వయకర్త అన్ని ఇంటి తిరిగినప్పుడు ఓటర్ లిస్ట్ లో ఆ ఓటరు ఏ పార్టీ చేసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పాలని, తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలతారెడ్డి అన్నారు. నేరేడు చెర్ల మున్సిపల్ కేంద్రంలోని నేరేడు చెర్ల పట్టణం పాలకీడు మండలానికి చెందినటువంటి వివిధ పార్టీల నుంచి 50 మంది యువకులు శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్స్ నోటిఫికేషన్లను వేసి పేపర్ లీకేజీ చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.
అరే వాడికి ఓటుందా? జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ రోడ్ షో నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద మహిళలు మంగళహారతులతోటి ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప టెంపుల్ నుండి పాత బస్టాండ్ మీదుగా మార్కెట్ యార్డు వరకు కిలోమీటర్ మేర పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగున బీజేపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయం మేరకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ కైవసం చేసుకున్నాక రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉండాలని ప్రధాని ఆదేశం మేరకు కోరుట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్నారు. కోరుట్ల గడ్డ మీద బీజేపీ విజయం నల్లేరు మీద నడికే అని అన్నారు అరవింద్. ప్రధానమంత్రి గారు ఏమంటారో చూద్దాం. సంతోషం, మీ అందరికీ ధన్యవాదాలు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వం కేంద్రంలో ఎంత మనకు అవసరమో రాష్ట్రాలలో కూడా అందుకే అంత మనకు అవసరం. ఎందుకు చెప్తా, నేను ఇవాళ జాతీయ విషయాల దగ్గరికి వెళ్ళి మన ప్రాంత విషయాలకు వస్తా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం పాస్ చేసుకున్నాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేను పెట్టానంటది, కేసీఆర్ లాంటి దుర్మార్గుడు నేను పెట్టానంటాడు. ఇటువంటి రాష్ట్రాలని దేశాలని అమ్మక తినేటోళ్ళు జాతికి ఏదైతే మంచి జరుగుతుందో అటువంటి బిల్స్ పాస్ చేసినప్పుడు పార్లమెంట్లో రాష్ట్రాలలో అడ్డంకిస్తా ఉన్నారు. రేపు ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది, పాపులేషన్ కంట్రోల్ బిల్ వస్తుంది. ఇవన్నీ ఢిల్లీలో మీ అందరి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కొన్నారు. ఇవన్నీ పాస్ అవుతాయి. కానీ రాష్ట్రాలలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లేవో అక్కడ ఇబ్బందుల పాలవుతాయి. ఇబ్బందుల పాలు అయితే ఏమవుతుందన్నా, జర ముందరకు పోతే బోధన్ నియోజకవర్గంలో పోయిన సంవత్సరం ఎవడు చేయలేదన్నా, ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, ఏ బీఆర్ఎస్ వాడు చేయలేదు. కాంగ్రెస్ వాడు అయితే చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేసిండు. కాంగ్రెస్ వాడు చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేసిండు. ఇక్కడ రత్నాకర్ రావు గారు ఆయన మంత్రిగా ఉండే, ఆయన హౌస్ కమిటీకి చైర్మన్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆయన హౌస్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇవి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి నడపాలి అని. ఆ రిపోర్టుని బుట్టదాఖలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచ పట్టణం పోలీస్ స్టేషన్ లోని ఎస్పీ ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం రావడానికి, పోలీసులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ ర్యాలీ నిర్వహించారని, ఈ కార్యక్రమంలోని సిఐ వినయ్ కుమార్, పట్టణ ఎస్ఐలు రాము, రాఘవ, స్వప్న, పోలీస్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. రావాలా, సైడ్కి రావాలా. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించడానికి కృషి చేయాలని తెలంగాణ యువతి మండల స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రిన్సిపల్
డాక్టర్ ప్రసన్న రేఖ అన్నారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నటువంటి విద్యార్థినిల రినైసెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ విజ్జులత, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందితా శెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లలు ఫోకస్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలని అన్నారు. కార్పొరేట్ వరల్డ్ గురించి వివరించారు. వారానికి ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్ గురించి తెలపడం జరుగుతుందని అన్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేశారు. తను చాలా విషయాలు పిల్లలతో షేర్ చేసుకున్నారు. కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంది, ఈ పిల్లలు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి, వాళ్ళపైన సోషల్ మీడియా గురించి తను కూడా చాలా మంచి అవగాహన ఇచ్చారు పిల్లలకి. మా కరెస్పాండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు, మా హానరీ సెక్రటరీ డాక్టర్ నివేదితా కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాజ్ అ ప్రిన్సిపల్ ఐ హ్యావ్ వెల్కమ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ టు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అండి. ఇవాళ నుంచి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. 2 years పాటు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఎటువంటి విద్యను అందిస్తారు మీ కాలేజీలో? మా కాలేజ్లో అండి విద్య అంటే కరికులం అనే సబ్జెక్ట్సే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, సెమినార్స్ అని, ఇండస్ట్రియల్ విజిట్స్ అని, మేనేజ్మెంట్ గేమ్స్ అండి. మేము క్లాస్ టైం టేబుల్లోనే ఒక 1 hour ఎవ్రీ వీక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కండక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి కేస్ స్టడీస్ గురించి చెప్పడానికి ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని, యూనివర్సిటీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళకు ఒక అవగాహన ఇప్పిస్తామండి. అంటే రోజు మేము చెప్పే క్లాసెస్ కాకుండా వాళ్ళని డిఫరెంట్ ఇండస్ట్రీ, కోకాకోలా కానివ్వండి, లేకపోతే బిస్కెట్ ఫ్యాక్టరీ కానీ అక్కడ తీసుకెళ్ళి అసలు జాబ్ ఫ్లో ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా చూపెట్టడము. పోచంపల్లిలో SRTRI అనేసి ఒకటి ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి పిల్లలకి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఏంటి అని చెప్పి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి మేనేజర్స్ వచ్చి వాళ్ళకి ఎలా ఫండింగ్ అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ఓన్లీ కరికులం అనేది పక్కన పెడితే ఇంపార్టెంట్లీ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మా కాలేజ్ స్ట్రైవ్ చేస్తుందండి. మాకు 2009లో 60 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన కాలేజ్ 2019లో 120 సీట్స్ వచ్చాయండి. ఈ సంవత్సరం మాకు 180 ఇంటేక్ ఉస్మానియా యూనివర్సిటీ ఆఫర్ చేసిందండి. అంటే ఇంతలింతలుగా పెరుగుతూ 100% రిజల్ట్స్ అచీవ్ చేస్తూ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్తో వీఆర్ గోయింగ్ అహెడ్ అండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని గడప గడపకు భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఏఐఎఫ్బి పార్టీ సింహ గుర్తు పిల్లుట్ల రఘు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని వార్డుల్లో ప్రజలు, మహిళలు పిల్లుట్ల రాఘవకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉండి ప్రభుత్వం పథకాలను తామే ఇస్తున్నట్లుగా అధికార నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. అధికారంలో లేకపోయినా కూడా ఎన్నో గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత తమదన్నారు. ఏం ఫోటోలు చేయలేరా? సింహం గుర్తుతో మీ ముందుకు వచ్చాడు. ప్రజలారా ఆలోచించండి, ఆశీర్వదించండి. మన రగన్న గారి గుర్తు సింహం గుర్తు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. గత 3 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగం. సికింద్రాబాద్ పార్సిగుట్టలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉప్పల్ భగాయత్లోని జరిగేటటువంటి మహాసభకు గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలోని అన్ని సంఘాలను కలుపుకొని బైక్ ర్యాలీగా మహాసభకు తరలి వెళ్లడం జరిగిందని, ఈ సభ తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవం పెంచడానికి, ఐక్యమత్యతను చాటుకోవడానికి, ప్రభుత్వం దృష్టిలో మన సత్తా చాటుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో జరిగిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. సపరేట్గా ఉన్నందున అందరు కలిసి ఒక విశ్వబ్రాహ్మణులని తెలియకపోవడం కారణంగా టోటల్ ఈ వ్యవస్థను, మా విశ్వబ్రాహ్మణ వ్యవస్థను సరిగా గుర్తించలేకపోయినరు. కానీ మొత్తం మేము 20 లక్షలుగా మంది తెలంగాణలో ఇప్పటివరకు ఉన్నాము. ఈ 20 లక్షల సభ్యులందరినీ, విశ్వబ్రాహ్మణ బంధువులందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ మహాసభను నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టిలో ఇప్పటివరకు మాకు చట్టసభల్లో కానీ ఇక్కడ కానీ మమ్మల్ని ఇక్కడ గుర్తించలేదు. ఇకనైనా మా సత్తా చాటి అవకాశం మాకు వచ్చింది. ఈరోజు మా సత్తా ఏందో ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ రంగంగా అన్ని దానికి మేము
మా సత్తా ఏందో నిర్వహించుకోవడానికి ఈ అవకాశం తీసుకుందాం. ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి 33 జిల్లాల నుంచి విశ్వబ్రాహ్మణులంతా ఒక్క తాటి మీదకి వచ్చి బగాయత్లో మేమంతా ఒక మేము పార్టీలకు అతీతంగా మాకు ఎవరైనా వచ్చే రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీలో విన్ అయినా మాకు మాత్రం మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒక కార్పొరేషన్ కానీ మాకున్న కష్టసుఖాల్లో పాల్పంచుకునే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకు మేము మద్దతు ఇస్తాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్లో కూడా ఏ ప్రభుత్వం సపోర్ట్ చేసి మమ్మల్ని పైకి తీసుకుపోతారో వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తాము. ఇక మిగతా వాళ్ళకి మద్దతు ఇయ్యము. మా సత్తా ఏందో ఈరోజు విశ్వబ్రాహ్మణులు అంటే ఒక మామూలు వ్యక్తులు కాదు, ఒక శక్తిలాగా ఉన్నారని చెప్పి నిరూపణ చేసుకోబోతున్నాము. ఈ ఉప్పల్ భాగత్లో ఈరోజు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యునికి, అలాగే 95 న్యూస్ వారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై విశ్వకర్మ. నర్సాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలుపు కోసమే వివిధ కుల సంఘాలతోటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజలను ప్రలోభ పెడుతూ డబ్బులు పంచుతూ అడ్డదారులు తొక్కుతోందని నర్సాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ తెలిపారు. అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను, ఓటర్లను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తూ ఉండటంతో అధికార పార్టీ అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారని తెలిపారు. సీసా కొత్తదే కానీ సారా పాతదే. గదే మనుషులు పార్టీలు మారిన చేయి గుర్తులు కానీ కారు గుర్తులు కానీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారు. దశాబ్దాల పాటు మీకు ఓట్లేసిరు. కాంగ్రెస్ పరిపాలన చూసిరు, టీఆర్ఎస్ పరిపాలన చూసిరు. కేసీఆర్ మాటలతో మోసపోయారు. బంగారు తెలంగాణ వస్తుందన్నారు. ఒక్క అమ్మ మెడల, ఒక అక్క మెడల తులం బంగారం లేదు. నీ బిడ్డకేమో బంగళాలు, బంగారం. కేసీఆర్ గారు, నీ కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నాయి? తెలంగాణ మీకోసం వచ్చిందా? దొరల తెలంగాణ అని ప్రజలు అడుగుతున్నారు. చదువుకున్న విద్యావంతులు అడుగుతున్నారు. ఇలా స్వచ్ఛందంగా ఇలా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ఒక నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. దశాబ్దాల పాటు 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, ఈ దేశాన్ని పరిపాలించిన ఇలా కూట్ల రాయి తీయనాయన ఏట్ల రాయి తీస్తాడట. ఇక్కడ తెలంగాణలో బిల్లులు వస్తువులు, పాఠశాలలు లేవు, పాఠశాల భవనాలు లేవు, రోడ్లు లేవు. ఇక్కడ పోయి మహారాష్ట్ర, కర్ణాటకలో కేసీఆర్ గారు ఏమో చెప్తున్నాడు. కర్ణాటకలో పోయి అందరు వచ్చి మాకు అక్కడ తెలంగాణ, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లు లేరని, బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నా ఇవాళ ఓట్లు వేస్తలేరని చెప్పి మళ్ళీ పక్క రాష్ట్రంలో చూపిస్తున్నారు కేసీఆర్. ఇవాళ దళితులు ముఖ్యమంత్రి చేయలేదు, దళిత బంధు లేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు, రుణమాఫీ లేదు, 24 గంటల కరెంట్ లేదు, కాళేశ్వరం నీళ్ళు లేవు. ఏది ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ చెప్పినా ఏం చెప్పినా కేసీఆర్ కుటుంబం ఓట్లేరు. ఇది దొరల గడిల పాలనకు నిదర్శనం. నిజాం నవాబ్ మరిపించే విధంగా ఇవాళ హిట్లర్ పరిపాలన చేస్తున్న కేసీఆర్ గారు యువత అంతా తిరగబడ్డరు. నీకు బొంద పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలోని ఎమ్మెల్సీ ఏగే మల్లేశం, ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కురుమలను ఆత్మీయంగా ఆదుకొని గొర్రెలు పంపిణీ చేశారని అన్నారు. ఇక కురుమలలోని ఎక్కువ శాతం రైతులే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలలోని రైతు బంధు, కళ్యాణలక్ష్మి, రోడ్లు, మంచినీటి లాంటి పథకాలు కూడా కురుమలకు ఉపయోగపడుతున్నాయని వారు తెలిపారు. నేను గెలవగానే మిగతా వాళ్ళు ఏదో గెలవద్దు అవతలను కాదు, ఒక్క సీట్ లేకుండా ఉన్నాయి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. నా ముఖ్యమంత్రికి నేను ఉన్నోళ్ళందరినీ గెలిపించుకున్నా అనే పేరు రావాలి అని ఆయన తాపత్రయం ఉంటుంది. కనుక ఆ అర్హత మనం సంపాదించాలి. ఆ అర్హత సంపాదించినప్పుడు మీకు ఆమె టికెట్ ఇవ్వడం ఆమె ప్రతి మనిషి పెట్టుకొని తప్పకుండా ఇస్తుంది. మంచి మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా మన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా చెప్పిండు సోదరుడు మాట్లాడిన మన కుటుంబాలతో చెప్పిండు. మాకు ఎంపీటీసీ సర్పంచులు
ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మీకు సేవ చేసేందుకు బాధ్యత కల్పించాల్సిందిగా మీ అందరికీ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగిన మంత్రిగా పనిచేయడం జరిగిన అవినీతి నిబంధనలను కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ గారికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కార్డు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మీ సేవలో ఉంటా. మైత్రి అనేది అన్ని వయసుల వ్యక్తులలో భావోద్వేగ మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించే సంస్థ. శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, వ్యక్తులందరికీ వారి పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రొఫెషనల్ థెరపీకి ప్రాప్యతను నిర్ధారించడం వంటి దూరదృష్టి లక్ష్యంతో ఇది 2022లో స్థాపించబడింది. సంస్థ వివిధ వయసుల వారికి అనుగుణంగా చికిత్సలు, నివారణ కార్యక్రమాలు రెండింటినీ కూడా అందిస్తూ ఉందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. ఐఎమ్ వర్కింగ్ విత్ మిత్ర అనే ఆర్గనైజేషన్ ఏంటి, ఎందుకు పనిచేస్తుంది అని ఆల్రెడీ శర్మ గారు చెప్పారు మనకి ఇప్పుడు. సో నేను ఒక డాక్టర్గా చెప్పాల్సింది ఏంటంటే మన హెల్త్ అన్నది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. 60 to 70% మన హెల్త్ మే ఇట్ బి ఫిజికల్ హెల్త్ అయినా మెంటల్ హెల్త్ అయినా మన చేతిలోనే ఉంటుంది. సో రిమైనింగ్ 40-50% అంటారా, దట్ ఈజ్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ దట్ మెడిసిన్స్, డాక్టర్స్ చుట్టూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదైతే 60-70% మన చేతిలో ఉందో మనము దాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మనం ఈ కాజ్ విచ్ ఈజ్ అ సోషల్ కాజ్ కింద మనం ముందుకు వెళ్తున్నాము. ఐ నో మెంటల్ హెల్త్ అని చెప్పగానే ఇండియాలో మనకు ఒక ట్యాబు, ఒక స్టిగ్మా అనుకుంటారు. నాకేం మెంటల్ హెల్త్ ఉంది, నాకేం ప్రాబ్లం ఉంది అనుకుంటారు. బట్ డోంట్ థింక్ సో. మెంటల్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ మైండ్. మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ ఫంక్షనింగ్ ఏంటి, ఫ్యూచర్లో మన మైండ్ ఎలా పనిచేయగలదు, దాని గురించి ఆస్పెక్ట్స్ మనం ఇప్పటి నుంచే, నాట్ ఓన్లీ ఎల్డర్లీ, హెల్దీ ఏజింగ్ ఈజ్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఫర్ ఎల్డర్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనకి ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఇదంతా మొదలయ్యే ప్రక్రియ నడుస్తోంది. దట్ మీన్స్ వీ హ్యావ్ స్టార్టింగ్ Igniting Minds, which is also one program which will be launched in a due course of time. So chinnapadi nunchi manam Bangalore based andi, but we have doctors who are working for the cause all across the country. So we have close to 11 doctors who are working for this cause. Even though our organization is Bangalore, but we are reachable on our mobile phone as well as WhatsApp. So my mobile number is, I am the founder and CEO. My mobile number is 814-963-3739. I repeat, it is 814-963-3739. అండ్ మా ఆఫీస్కి కాల్ చేయాలనుకుంటే దాని యొక్క వాట్సాప్ నంబర్ 99649119991. ఐ రిపీట్, ఇట్ ఈస్ 99649119991. సార్ ఇది 6 months నుంచి మా రీసెర్చ్ జరిగింది సార్ ఈ హెల్తీ ఏజింగ్ ప్రోగ్రాంలో. దగ్గర చాలామంది ఎల్డర్లీ పీపుల్ ఆర్ దేర్. ఈ ఆర్గనైజేషన్ పెట్టి 1 year అయినా కానీ, బట్ బికాస్ ఆఫ్ ద కాజ్ మెనీ పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ యూజ్ ద సర్వీస్ ఫర్ దిస్. దగ్గర ఒక 40-50 members ఉన్నారండి. అండ్ when I say 40-50 members, they are all varying age groups. అంటే 60-99 years వాళ్ళు కూడా మా దాంట్లో ప్రోగ్రాంలో ఉన్నారు. ఇదే కాదండి, మాకు క్యూర్ సైడ్ అంటే మీకు ఏమైనా ఎమోషనల్ రిలేటెడ్ డిస్ట్రెస్ కానీ ఏమైనా ఉన్నా కానీ దాని మీద కూడా ఎక్కువ క్యూర్ జరుగుతుంది. దాంట్లో దగ్గర 200 మంది ఉన్నారు. సో ఓవరాల్గా చాలామంది మా యొక్క ఆర్గనైజేషన్ ఇచ్చే బెనిఫిట్స్ సర్వీస్ అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లతో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పాలి. నేరేడు చెర్లలో శ్రీలతారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు. కోరుట్ల గడ్డ మీద బీజేపీ విజయం, నల్లేరు మీద నడకే. మెట్పల్లి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి. పోలీసులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేందుకే ఫ్లాగ్ మార్చ్. పాల్వంచ పట్టణంలో ఎస్పీ ఆదేశాలతో ఫ్లాగ్ మార్చ్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.